నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. దీనిపై జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ మాట్లాడుతూ మార్కెట్ యార్డ్ లో జరిగే మాజీ సీఎం సభకు 500 మంది వరకు రావచ్చని, హెలిప్యాడ్ వద్ద 30 మంది వరకు వెళ్లే అవకాశం ఉందని, ర్యాలీలు, రోడ్ షోలు నడపడానికి వీల్లేదని తెలిపారు. అందరికీ నమస్కారం. రేపు అనగా 9 జూలై బంగారుపాలెం మ్యాంగో మార్కెట్ యార్డ్లో ఎక్స్సీఎం గారి పర్యటన గురించి ఇప్పటికే ప్రెస్ ముందు క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మార్కెట్ యార్డ్లో 500 మంది వరకు రావచ్చు అని, అలానే హెలిప్యాడ్ వద్ద 30 మంది వరకు రావచ్చు అని, అలానే ర్యాలీలు కానీ రోడ్ షోలు కానీ ఏమీ జరపడానికి వీల్లేదు అని చెప్పేసి విత్ కండిషన్స్తో మనం సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ కండిషన్స్ ఇవ్వడానికి ప్రధాన కారణం ఎక్స్సీఎం గారు ఇక్కడికి వస్తున్న ముఖ్య ఉద్దేశం మనకి చాలా క్లియర్గా అప్లికేషన్లో మెన్షన్ చేశారు. మ్యాంగో రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి, వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకోవడానికి వస్తున్నారు. సో ఇది బేసిక్గా ఇంటరాక్షన్, పబ్లిక్ మీటింగ్ కాదు. కానీ ఇది ఒక పబ్లిక్ మీటింగ్లా ప్రొజెక్ట్ చేసి జనాలని ఇప్పటికీ మొబిలైజ్ చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది. అండ్ వాళ్ళందరికీ కూడా ఇప్పటివరకు 370 మందికి నోటీసెస్ సర్వ్ చేయడం జరిగింది. ఎవరైతే సరే మొబిలైజ్ చేస్తున్నారో వీళ్ళకి చాలా స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. ప్రీవియస్ ఇన్సిడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే. చివరిగా చూసినట్లయితే 3 ప్రదేశాలలో, సత్యసాయి జిల్లాలో, అలానే ప్రకాశం జిల్లాలో, పల్నాడు జిల్లాలో కూడా చాలామంది ఇబ్బంది పడడము, ట్రాఫిక్ జామ్స్ అవ్వడము, కొంతమంది ఒక వెహికల్ కింద పడ్డారు, చనిపోవడం జరిగిందని కూడా మనకి ఇన్ఫర్మేషన్. సో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా ఉండడానికి ఈ చట్టపరమైన చర్యలు మనం చెప్పడం జరిగింది. సో వాలంటరీగా ఎవరన్నా వస్తారన్నా కూడా మనం రిస్ట్రిక్షన్స్ చెప్పేస్తున్నాము. దయచేసి ఎవరూ రావద్దు. ఇది కేవలం ఒక మార్కెట్ యార్డ్లో జరిగే ఇంటరాక్షన్ మాత్రమే. ఇది ఎటువంటి పబ్లిక్ మీటింగ్ కాదు. కానీ ఇప్పటి వరకు నిన్నటి నుంచి ఇంత చెప్పినా కూడా కొంతమంది మొబిలైజ్ చేస్తున్నారని చెప్పారు. వాళ్ళకి అపార్ట్ ఫ్రమ్ నోటీసెస్ వాళ్ళు కనుక నిజంగా మొబిలైజ్ చేస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత సాక్ష్యాధారాలతో సహా వాళ్ళ మీద కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది, మరియు రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది. ఇంకా ఫీల్డ్ లెవెల్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే కొంతమంది పెట్రోల్ ఆఫర్ చేసేసి 2 వీలర్స్లో వద్దామని, అలానే ఆటోస్లో కూడా లార్జ్ స్కేల్లో మొబిలైజ్ చేయడానికి చూస్తున్నారు. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మేము చెప్తున్నాము, ఇండిపెండెంట్గా మీరు రావాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ రిగార్డింగ్ ఇంటరాక్షన్ విత్ ఫార్మర్స్. మళ్ళీ చెప్తున్నాం. అలానే ఇంకొన్ని చోట్ల చూసినట్లయితే ఆటోలు హైర్ చేసుకుని మరి పంపిస్తారంటున్నారు. ఇది కూడా మేము డిమోటివేట్ చేస్తున్నాం. అందరూ ఆటో వాళ్ళతో కూడా మాట్లాడతారు. సో జనరల్ పబ్లిక్ ఎవరైతే తిరుగుతారో వాళ్ళు కాకుండా ఈ మీటింగ్ కోసం స్పెషల్గా ఎవరిని తీసుకొని రావద్దు. మళ్ళీ ఎక్కడన్నా గొడవలు జరిగితే పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ అవుతుంది, తర్వాత బాగా ఇబ్బంది పడతారు. అందుకోసం ముందరగానే వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఏదైతే మీరు మార్కెట్ యార్డ్ చూసారో రెగ్యులర్గా ఒక 400-500 మంది ఫార్మర్స్ వస్తారు. వాళ్ళ లోడ్స్ అలా ఉంటాయి. ఒక 500 మంది లోపలికి వచ్చినా ఎటువంటి విఘాతం ఉండదు. కాబట్టి అంతమందికి మనం ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసే మనం పర్మిషన్ ఇచ్చాము. సో ఎవరైనా సరే ఇలా వచ్చారు అని తెలిస్తే